హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మా ఇంట్లో స్పెషల్ అంటే చూద్దాం రండి. గుత్తొంకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసుకొని బండిలో ఆయిల్ వీటెక్కాక ఆనియన్ పేస్టు, బిర్యానీ ఆకు, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం. ఇది మగ్గిందో లేదు చూసుకుందాం. ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఇంకా కర్రీకి సరిపడా సాల్ట్, ఇంకా కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆనియన్ మగ్గిందో చూసుకుందాం. ఆనియన్ అయితే మగ్గిపోయింది. చక్క మసాలా అంతా కలిసి మంచి స్మెల్ వస్తుంది. ఇలా రెడ్డిష్ వచ్చింది. ఇప్పుడైతే వంకాయలు వేసుకుందాం. వంకాయలన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఈ మసాలా అంతా సిమ్లో పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా వంకాయలోకి చక్క తీసుకొని చక్క కుక్ అవుద్ది. సిమ్లో పెడితే హైలో మటుకు పెట్టద్దు, మాడిపోతుంది. చూసారా, చక్క సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. మగ్గిందో లేదో చూసుకుందాం. వంకాయ అయితే మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది కాబట్టి ఇదేమో పెరుగు అనమాట. పెరుగులో మసాలా పొడి వేస్తాను. అంటే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, యాలక్కాయలు చేసిన పొడి అనమాట. పెరుగులో వేసుకొని దీనిలో వేసుకుందాం. గ్రేవీ కోసం అనమాట. బాగుంటుంది టేస్ట్. వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం సిమ్లో పెట్టుకొని. అయిపోయింది చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుత్తొంకాయ గ్రేవీ కర్రీ. ఆయిల్ పైకి వచ్చింది కదా, చక్క మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.